జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రే నమ. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. నమస్కారం గురుగారు. శివార్పణ. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 7వ రోజు శ్రీ మహాచండీ అమ్మవారి యొక్క దివ్యాలంకరణలో మనకు అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు. ఈ యొక్క చండీ అమ్మవారి యొక్క ఆవిర్భావం, అవతరణ ఎలా జరిగింది, అలాగే అమ్మవారి యొక్క అవతారం వల్ల ఈ ప్రపంచం ఎలా మనకు అనుకూలంగా మారింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ చండీ అమ్మవారి యొక్క అవతరణ చాలా విశేషమైనటువంటి అవతారాల్లో శ్రీ చండీ అమ్మవారి యొక్క అవతారం చాలా విశేషం గలది. అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క చరిత్ర చెప్పాలి అంటే శ్రీ చండీ సప్తశతి అనేటటువంటి భాగం ద్వారా 700 శ్లోకాలలో అమ్మవారి యొక్క చరిత్ర గురించి చెప్పవచ్చు. ఎంత చరిత్ర చెప్పవచ్చు అంటే కనుక ఈ యొక్క నవరాత్రులు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి యొక్క అవతారం నుంచి ప్రారంభం చేసుకుని అమ్మవారు శాంతపడేటటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అవతారం వరకు చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క చండీ సప్తశతిలో 13 అధ్యాయాలుగా అమ్మవారి యొక్క గొప్పతనం గురించి, ఈ యొక్క సృష్టి గురించి, సృష్టి ఆవిర్భావం గురించి, ఈ యొక్క సృష్టిలో భాగంగా దేవతలు ఏ ప్రకారంగా అయితే ఉన్నారో రాక్షసులు కూడా ఎలా ఆవిర్భవించారనేది, దేవతల ద్వారా ఏ రాక్షసులు ఎలా వరాన్ని పొంది ఉన్నారో ఆ వరాన్ని ఉపసంహరిస్తూ ఆ వరానికి అనుకూలంగా ఉండేటట్టుగా వాళ్ళు ఎంతగా దేవతలను ఇబ్బంది పెట్టారని, ఆ ఇబ్బంది పడ్డటువంటి దేవతల యొక్క మన్ననని, వారి యొక్క పూజలను అందుకున్నటువంటి అమ్మవార్లు ఎలా అవతారాలు స్వీకరించి ఎంతోమంది రాక్షసులను సంహరించారు అనేటువంటి విషయం ఈ యొక్క 700 శ్లోకాలలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది ఈ యొక్క చండీ అమ్మవారి యొక్క అవతారం. అలానే ఒక మధుకైటబుడని, అలాగే ఒక మహిషాసురుడని రాక్షసుల్ని సంహరించినటువంటిది, ఎన్నో అవతారాలని స్వీకరించినటువంటి అమ్మవారి యొక్క కథా అధ్యాయాలే ఈ యొక్క 700 శ్లోకాలు. కాబట్టి ఈ యొక్క 700 శ్లోకాల ద్వారా ఎవరైతే చండీ సప్తశతి హోమాన్ని ఆచరిస్తారో వారికి శత్రుబాధలు ఉండవని, పరిపూర్ణ ఆరోగ్యంగా వారు జీవిస్తారని, దీర్ఘాయుష్మందంగా ఉంటారని, జ్ఞానాన్ని పొందుతారని, ఏ సమయంలో ఎలా వారి యొక్క నడవడిక మార్చుకోవాలో, మంచిగా మార్చుకోవాలో, ధర్మం వైపు ఎలా నడవాలో, ధర్మం వైపు నిలబడినప్పుడు ఎలా వారికి ధైర్యాన్ని సమకూరుస్తుందో, అలాగ ఏ విషయం వైపు మనం వెళ్ళినా ఎంత బుద్ధివంతంగా మనం ఆ యొక్క విషయాన్ని ఎదుర్కొని దాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటామని, ఇలా ఎన్నో విషయాలు మన జీవితానికి, మన జీవనానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనకి చండీ సప్తశతి అనేటటువంటి అధ్యాయం ద్వారా మనకి తెలుపబడి ఉంది. అయితే ఈ ప్రకారంగా సర్వ రాక్షసుల్ని కూడా సంహరించడానికి చండీ అమ్మవారే రకరకాల రూపాలు దాల్చి ఈ యొక్క భూమిని సైతం ప్రశాంతంగా సస్యశ్యామలంగా మార్చినట్టు అమ్మవారే చండీ అమ్మవారు. అటువంటి చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే చండీ సప్తశతి హోమం ద్వారానే అది సాధ్యమవుతుంది. అయితే ఈ యొక్క చండీ సప్తశతి హోమం అనేటటువంటిది శ్లోకాల ద్వారా మనకి అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చండీ సప్తశతి హోమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ 700 శ్లోకాల గురించి కూడా మనము విడివిడిగా చెప్పుకోవాలి అంటే మనకు ఉండేటటువంటి సమయం మనకి చాలా తక్కువ. కాబట్టి అమ్మవారు ఎవరి గురించి ఆవిర్భవించారు, ఏ రాక్షసుల్ని సంహరించడానికి ఆవిర్భవించారు, ఎందుకొరకు ఆవిర్భవించారు అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పి ఉన్నాను. కాబట్టి భక్తి శ్రద్ధలతో చండీ అమ్మవారి యొక్క హోమం ఎక్కడైనా జరిగినప్పుడు అమ్మవారి యొక్క అవతారం గురించి స్పష్టంగా మనం, అలాగే ఈ యొక్క 7వ రోజు అమ్మవారి యొక్క ఆవిర్భావం తెలుసుకున్నాం, అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. ఈ యొక్క 7వ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 7వ రోజు శ్రీ చండీ అమ్మవారిగా దర్శనమిస్తున్నటువంటి మన కనకదుర్గాదేవి. అయితే ఏ ప్రకారంగా మనం ఇంట్లో కలశం పెట్టుకున్న వారు అవ్వచ్చు, కలశం పెట్టుకోని వారు అవ్వచ్చు, రూపుకు పూజ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఫోటోకు పూజ చేస్తున్న వారు అవ్వచ్చు, ఎలా మనం పూజించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతినిత్యం ఆచరించినట్లుగానే దీపారాధన చేసుకోవటం, ఆచమనం చేయటం, దీపారాధన చేసుకోవటం, తదుపరి పసుపు ముద్దతో చేసినటువంటి ఈ బొటన వేలు కంటే కూడా తక్కువ ప్రమాణంలో ఉండేటటువంటి
ఈ యొక్క గణపతి స్వామి వారిని తయారు చేసుకొని పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజను కానీ పూర్తి చేసుకుని గణపతి స్వామి వారి ప్రసాదంగా ఆ అక్షతను శిరస్సును ధరించటము. తదుపరి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార మరియు కొబ్బరి బొండం నీళ్లతో అమ్మవారికి ప్రతిమకు అనగా ఈ రూ. 5 కానీ రూ. 10 కానీ కాయిన్ కానీ లేదా అమ్మవారి యొక్క రూపును ముద్రించినటువంటి రూపు కానీ అమ్మవారు ఏ రూపైనా పర్వాలేదు, లక్ష్మీదేవి అవ్వచ్చు, మహాకాళి అవ్వచ్చు, సరస్వతి అవ్వచ్చు, ఏ రూపైనా పర్వాలేదు అమ్మవారి. అటువంటి రూపుకి చక్కగా ప్రతిమా శోధనం చేసుకుని 2 వైపులా కూడా శుభ్రంగా మంచి వస్త్రంతో తడైనటువంటిది లేకుండా తుడుచుకుని కాస్త గంధము, పసుపు, కుంకుమ అలంకరించుకుని మనం ప్రతినిత్యం కూడా పూజించేటటువంటి కుంకుమ పాత్రలో అమ్మవారి యొక్క రూపుని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నటువంటి రూపుకు మనము కుంకుమార్చన చేసుకోవాలి. సరే, మరి అమ్మవారికి స్నానం చేయించాం. స్నానం చేయించిన తర్వాత ఏం చేయాలి? అమ్మవారికి వస్త్రాలను సమర్పించాలి. మరి చండీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రంగు ఏమిటయ్యా అంటే మనకి తెలుగులో చెప్పాలి అంటే పింక్. అనగా నేను ధరించినటువంటి వస్త్రం యొక్క రంగు రాణి కలర్ రంగు అంటూ ఉంటారు. ఈ యొక్క రంగు గల వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. అలాగే ఇదే రంగులో ఉండేటటువంటి గాజులతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే కనకాంబరాలు కానీ, సెంటు గులాబీలు కానీ, ముదురు రంగు గులాబీలో ఉండేటువంటి పూలతో కూడా అమ్మవారిని ప్రీతిగా అర్చించవచ్చు. చండీ అమ్మవారి యొక్క అష్టోత్తరం మీకు కనుక అందుబాటులో లేకపోతే దుర్గాదేవి అష్టోత్తరంతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. కానీ చండీ అమ్మవారు మనం చెప్పుకోవడానికి లేదా పలకటానికి ఎంతో ఉగ్రరూపం అనుకుంటాం, కానీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆవిడే శాంతమూర్తిగా కూడా మనకి అన్నపూర్ణాదేవిగా కూడా మనల్ని అనుగ్రహిస్తుందిట. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి. అలాగా అమ్మవారి అష్టోత్తరం చెబుతూ పూజ చేసుకోవచ్చు. 108 పూలతో అమ్మవారిని అష్టోత్తర నామం చెబుతూ పూజించుకోవచ్చు. అలాగే శ్రీమాత్రే నమః చదువురానటువంటి వాళ్ళు, అష్టోత్తరం చెప్పలేనటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా కుంకుమ బిందువులుగా పడేటట్టుగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అలాగే సాంబ్రాణి ఖచ్చితంగా వేయాలమ్మ, లేదా అగరబత్తులు వెలిగించాలి. దీపారాధన ఉంటుంది, నివేదన పెట్టాలి. మరి అమ్మవారికి ఏం నివేదన చేయొచ్చు అంటే కనుక కాస్త నల్ల నువ్వుల్ని మరియు ఎండుమిరపకాయల్ని రెండింటినీ కలిపి వేయించగా కాస్త చల్లారిన తర్వాత ఈ కాస్త నువ్వు పొడిగా దాన్ని మిక్సీలో వేసుకుని ఏర్పాటు చేసుకుని తెల్లటి అన్నంలో ఇంత ఆవు నెయ్యి వేసుకుని ఈ యొక్క నువ్వు పొడి కాస్త రుచి అనగా లవణం అంటే సాల్ట్ అనమాట. సాల్ట్, ఈ పొడిని మూడింటిని కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి నివేదన చేసి మనం స్వీకరించడం ద్వారా మన దేహంలో ఉండేటటువంటి ఎన్నో చెడు క్రిములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నశింపబడతాయి అమ్మవారి యొక్క ప్రసాదం ద్వారా. మనలో ఉండేటటువంటి ఉష్ణం కూడా ప్రజ్వలింపజేస్తుంది చండీ అమ్మవారి యొక్క ప్రసాదం. అలాగే చల్లార్చడానికి దధ్యోజనం, ఇటు వేడి పదార్థము, ఇటు చల్లటి పదార్థం, ఈ రెండూ కూడా అమ్మవారికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే ఇక నీరాజన మంత్రపుష్పాలు ఇదంతా కూడా పూర్తయిన తర్వాత ఈరోజు పూజ యొక్క ఇస్యస్మృత్యాతనామోక్త్యా తపః పూజా క్రియాదశు న్యూనం సంపూర్ణతాన్యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తథస్తుమే అనుకుంటూ ఆ అక్షత నీళ్లు విడిచిపెట్టి అక్కడికి పూజా కార్యక్రమం పూర్తి చేసుకోండి. అలాగా భక్తి శ్రద్ధలతో చండీ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించండి. అలాగే ఎవరన్నా చండీ హోమం చేయించుకోదలిచినటువంటి వారు ఈ యొక్క 7వ రోజు చాలా విశేషం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమం కూడా నిర్వహించుకుని చండీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో శత్రువులు అనేటువంటి వాళ్ళు కూడా లేకుండా ఉండేటట్టుగా, శత్రువులు వచ్చినా కూడా మీ వైపు ధర్మం ఉంటే వారే పరాజయం పాలయ్యేటట్టుగా అనుగ్రహిస్తుంది చండీ అమ్మవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి పూజను ఆచరించి తరించగలరు. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.